అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ఇక సీదా ముచ్చటలకే పోదాం పాండ్రి, ఆలస్యం ఎందుకు. తెలంగాణ చేయి సర్కారు ఇప్పుడు పబ్లిక్కు తిప్పలు వాపే ఓ మంచి కమజ్జ చేసిందట. ఏలువడిలకు వచ్చిన కాడ నుంచి ఎన్నో ఎద్దెలు పడతానే ఉన్నది. ప్రజలు చూస్తూనే ఉన్నారు. మాటల్లో ఎప్పుడు ఉంటుంది కానీ చేతల్లో చూపెట్టుడు ఉండదు. ఇప్పుడు చేసిన అంత మంచి ఇక మత్తు ఏటిదే బాలన్నా అంటే ముచ్చటంతా మునుబట్టి మంచిగా చెప్పుకుంటూ వస్తాపాన్రి. చేయి సర్కారు పబ్లిక్కు మీ సేవలు అందేటట్టు ఇప్పటికే వాట్సాప్ నంబర్ పెట్టింది కదా. వాట్సాప్లో ఆయని టైప్ చేయగానే కాంగ్రెస్ సర్కారు నుంచి కొన్ని మీ సేవల పబ్లిక్కు కావాల్సిన సేవలు అందుబాటులోకి వస్తాయి కదా. ఇప్పుడు అట్లనే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అప్లికేషన్ను కూడా చేసేటట్టు చేయి సర్కారు వాట్సాప్లో సౌలత్ చేసిందట. ఇప్పటి సంది వాట్సాప్లో కూడా భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన దరఖాస్తులు కూడా పెట్టుకునేటట్టు సౌలత్ చేసిరట. అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నాడు, రిజిస్ట్రేషన్ డేట్ అప్లికేషన్ పెట్టుకునేటట్టు అన్ని ఏర్పాట్లు చేసిరట. అయ్యా అధికారులారా, మరి వాట్సాప్లోని రిజిస్ట్రేషన్కు సంబంధించిన సౌలతులు చేసినట్టు తతిమ సౌలతులు కూడా చేసి పనులు అలకగా అయ్యేటట్టు చూసి పబ్లిక్కు తండ్లాడలు తక్కువ చేయండి. ఇంకో దిక్కు మరి సైబర్ సాడేసాతగాళ్ళు కొందరు వాట్సాప్లో కూడా అడ్డగోలుగా స్కాములు చేస్తుర్రట. మరి ఇప్పుడు మీరు భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయంటే కొందరు కావాలనే కామన్ పబ్లిక్ను తిప్పలు పెట్టే పని పెట్టుకుంటారు. కాబట్టి జర ఇగురంతో మంచిగా చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు చేయబోయే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతోని మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. లోక్సభ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని చెప్తున్న తెలంగాణ కమలయ్యలే వెనకపోంట మాత్రం ఏదో కుట్రనే చేస్తున్నారట. అంత పెద్ద కుట్ర చేస్తుండని ఇప్పుడు ఎవరన్నారంటారా? అన్న మనిషినే తెచ్చిన ఇగో మీదికెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో. అయ్యా కేటీఆర్ సారు, మరి దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కమలం పువ్వు పార్టీ ఇప్పుడు ఏం కుట్ర చేస్తుంది? జరా ప్రజలకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పుండ్రి. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పిండ్రు. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పిండ్రు. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. మంచి ముచ్చటనే చెప్పిండ్రు కదా. మరి అట్లా మీకు కుట్ర ఏం కానొచ్చింది? కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. సెంట్రల్ సర్కారు పెట్టబోయే డీలిమిటేషన్ బిల్లులో అసలు దక్షిణ భారతదేశానికి 50% పెంచుతామని లేనే లేదట. బిల్లు పెట్టకముందే కేటీఆర్ సార్ కనిపెట్టిండంటే మరి ఏలటి సందే అయ్యే పార్లమెంటు సమావేశంలో అందరూ కూడా పసిగట్టి చూసి సెంట్రల్ సర్కారు తెలంగాణను తెర్లు చేయాలని చూస్తే పువ్వు పార్టీని పునాదుల కాడికెళ్ళి పీకి పడేయాలన్నట్టే కదా. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీరు చెప్పినట్టే సెంట్రల్ సర్కారు అన్యాయం చేస్తే ఇప్పుడు పోరాటం మంచిగా చెయ్యండి. మీ పార్టీకి కూడా ఇంత పేరు వస్తుంది. అటు చేయి సర్కారు సీఎం రేవంతాల సార్ కూడా మోడీ సార్కు ఉత్తరం రాసి మరి అఖిలపక్షం మీటింగ్ పెట్టాలి, అటెనక సిక్కి బిల్లు పాసు చేయాలని చెప్పుకొచ్చిండు. ఇట్లా తెలంగాణలో ఉన్న అధికార అనధికార పార్టీల లీడర్లు మోడీ సార్కు ఈ ముచ్చట చెప్పిండ్రు. కాబట్టి ప్రధానమంత్రుల వారు ఏం చేస్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంకపాటి పెంపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల సారు ఏపీ సీఎం నారా చంద్రాల సార్కు పెద్దదంటే చాలా పెద్ద వార్నింగే ఇచ్చిండట. ఇప్పుడు జగనాల సారు చంద్రాల సార్కు అంత పెద్ద వార్నింగ్ ఏమి ఇచ్చిండు అంటారా? నేను చెప్పేందుకు జగనాల సారు ఇస్తున్న వార్నింగ్ ఎట్లున్నదో మీరే చూడురి. అయ్యా రాజన్న రాజకీయ వారసుడైన మాజీ సీఎం జగనాల సారు ఇక ఇయ్యండి మీ వార్నింగ్. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేది మళ్ళా పంకపార్టీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ సర్కారులకు రాగానే వెంటనే కూటమి సర్కారు కొలాయించిన ప్రైవేటు డిఫెన్స్ కమిటీని లేకుండా చేస్తాము. అయ్యా మాజీ సీఎం జగనాల సారు, ప్రజలు ఏరికోరి రాజన్న రాజ్యం కావాలని అప్పట్లో మీ పంకపార్టీకి పగ్గాలు అప్పచెప్పితే నవరత్నాలతోని ఏపీ నశీవ మారుస్తా అని మొత్తం నవ్వుల పాలైతిరి. రాజన్న రాజ్యం తెస్తా అంటిరి, రందుల రాజ్యం తెస్తిరి. మీరు మాటల్లో చెప్పినట్టు చేతల్లో చూపెట్టకపోయేసరికి రాజన్న ఆశయాలు ఆగమైనాయి. ఆశపడ్డ పబ్లిక్ నోట్లే పాసుపడ్డ పనైందని పంకరిక్కలు ఇరగొట్టి పబ్లిక్ సైకిల్ మీద ఎక్కి సవారీ చేసిరి. అధికారం పోయినాక ఇప్పుడు మీరిట్లా మాట్లాడుతుంటే కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడినట్టే ఉన్నదంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.
పస్కో పార్టీ పగ్గాలను ఏపీ సీఎం చంద్రబాబు సారు రాజకీయ వారసుడు నారా లోకేష్ సార్కి అప్పచెప్పిండట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలన్నీ కూడా బాబు గారు దగ్గరుండి లోకేష్ సార్కి అప్పచెప్పిండట. మరి కన్నతండ్రి చంద్రబాబు సార్ ఇచ్చిన పదవితోని ఐటీ మంత్రి లోకేష్ సారు ఆనందపడ్డా అంటే ఆయన్నే అడుగుదాం పాండ్రి. వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా. ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అయ్యా మంత్రి గారు, మరి బరువు పెరిగిందో లేకుంటే మీరన్నట్టు బాధ్యత పెరిగిందో కానీ మొదలు ఏపీలో మీ కూటమి సర్కారు ఏలువాడిలకు వస్తే ఇబ్బందులు పోతాయని ఆశపడ్డ పబ్లిక్ నోట్లే తలా పిడికాడు మన్నుగొట్టే పని మాత్రం చేయకుండ్రి. మీకే ఇంత బరువు అయితే పబ్లిక్ మీ ఏలుబడి గురించి ఏమనుకుంటున్నారంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందే అని మొత్తుకుంటున్నారట. గత పంక పార్టీ ఏలుబడిలా గవ్వే బాధలు, ఇప్పుడు గవ్వే గోసలు. మరి రాష్ట్రంలో ఏం మారిందంటే రాజకీయం మారింది. జగనాల ప్రభుత్వం పోయి చంద్రాలు రాజ్యం వచ్చిందంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణ దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. రాష్ట్రంలో ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, దావకాన్ల పొంట సౌలతులు సక్కదనం చేయాలని ఆర్డర్లు కూడా చేసిండట. అగో మరి ఇంకేం చెప్పిండు, ఏం కథనే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. రాష్ట్రంలో వారం దినాల బట్టి ఎండలు ఎగిరెగిరి కొడుతున్నాయి కదా. పొద్దు ఒడుచుడు ఆలస్యమే లేదు, ఎండపూడ వస్తూనే ఉన్నది. ఆఫీసుల పొంట పోకముందే వడగాలులు గట్టిగానే వస్తున్నాయి. 1 గంటకు బయటకు వద్దామంటే మాడ వలిగిపోయేటట్టు ఎండలు దంచి కొడుతున్నాయి. కాబట్టి ఎవరికన్నా ఎండ దెబ్బ దాకి దావకాన్లకు వస్తే వాళ్ళకు సౌలతులు సక్కదనం చేయాలి. బెడ్లు ఖాళీ పెట్టి వాళ్ళకు మందులు మంచిగా ఇచ్చి మంచిగా చూసుకునేటట్టు సర్కారు ఆసుపత్రుల్లో అంతటా కూడా ఎండ దెబ్బ దాకి వచ్చిన రోగులకు సౌలతులు సక్కదనంగా చేయాలని ఆర్డర్లు వేసిండట. అట్లనే పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా ఎండల బయటకు పోవద్దు. ఏం పని ఉన్నా పొద్దుగాల సల్లపూటనో లేకుంటే ఎండలు కమ్మైనాక పొద్దున్నజాముల సల్లపూటను ఎండలు తక్కువైనాకనే ఏ పని ఉన్నా చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చిర్రట. అయ్యా దావకాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు, ఉదికు మీ సర్కారు ఆసుపత్రుల సౌలతులు సక్కదనం లేవని మొన్నటిదాకానే పబ్లిక్ మొత్తుకుండ్రు. కాబట్టి ఇప్పుడన్నా ఇగురంతోని సౌలతులు చేసి ఎవలకు తిప్పలు కాకుండా చూసే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఏసీబీ ఆఫీసర్లు మీ సేవా సెంటర్ల మీద రైడ్ చేసిరట. చెక్కింగ్లు చేస్తే గిట్లా సర్కార్ ఆఫీసుల పొంట, రెవెన్యూ ఆఫీసుల కాడ, పోలీస్ స్టేషన్ల పొంట చెయ్యాలే కానీ పబ్లిక్ను తిప్పలు పెట్టే లంచాలు తినే ఆఫీసర్లు ఏసీబీ ఆఫీసులకు దొరుకుతారేమో అట్లా చేయాలి. కానీ ఇప్పుడు మీ సేవా సెంటర్ల మీద దాడి చేస్తే ఏమొస్తుంది, ఏం కథనే అంటే ముచ్చట మొత్తం చెప్తా పాండ్రి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అంబర్పేట పోలీస్ స్టేషన్ ముంగట ఉన్న మీసేవా సెంటర్కు పోయి ఏసీబీ ఆఫీసర్లు ఇట్లా ఎంకులాట సురువు చేసిరట. మీసేవా సెంటర్లు చక్కగానే నడిపిస్తుండ్రా, ఏమన్నా తప్పులు చేస్తుర్రా అని అరుచుకుర్రట. దరఖాస్తులు పెట్టుకునేందుకు వచ్చిన పబ్లిక్ తన సర్కారు తీసుకోమన్నంత పైకం తీసుకుంటుర్రా, లేకుంటే ఎక్కువ వసూలు చేస్తుర్రా అని కూడా తెలుసుకున్నారట. ఇంకే చెకింగ్లు చేసిండ్రే బాలన్న అంటారా? ఏసీబీ ఆఫీసరే చెప్తుండు మంచిగా నుండ్రి. అయ్యా సారు ఇక సురువు చేయండి చెకింగ్లో ముచ్చటేందో. శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీబీ డిఎస్పీ హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సర్వీసెస్ మీద కంప్లైంట్ రావడం వల్ల మా డీజీ గారి ఆదేశాలపై స్టేట్ మొత్తం కూడా మీ సేవా సెంటర్స్ మీద దాడి జరుగుతుంది. ఇన్నరా ఇంకా మస్తుగానే చెప్తుండు మొత్తం ముచ్చటి నుండి. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మీ సేవా సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వెరిఫై చేస్తున్నాము. అయ్యా ఏసీబీ సారు, మీరు ఎంకులాడుతుండ్రు సరే, మరి మీ సేవా సెంటర్లో అయ్యేమన్నా పబ్లిక్ తాన పైకం ఎక్కువ తీసుకున్నట్టుగా ఆనొచ్చిందా? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఆ పిటిషనర్స్ తీసుకొని ఆ పిటిషనర్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా, గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారని కూడా వెరిఫై చేస్తున్నాము. అయ్యా సార్లు, మీరు మీ సేవా సెంటర్ల మీద దాడి చేసుడు మంచిగానే ఉన్నది. కొన్ని జాగాల్లో కొందరు బట్టెవాయి వేసే ఆఫీసర్లతోని చేతులు కలిపి భూములను కొల్లగొట్టే పని కూడా పెట్టుకున్న ముచ్చట తెలిసిందే. ఎవరిని ఇడిచిపెట్టదు. రూపాయి కూడా సర్కారు చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకుంటే వాళ్ళను ఏసీబీ ఆఫీసర్లకు వట్టియాలని మొదలు పబ్లిక్ కు తెలవాలి. అట్లనే మీరు ఒక మీ సేవా సెంటర్లే కాదు సారు, మండల ఆఫీసుల మీద వడి కూడా దాడులు చేస్తే మస్తుగానే అవినీతి తిమింగలాలు బయటకు వస్తాయి కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
చేయి సర్కారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరంటంలో పెట్టిన అరైవు అలైన్ కార్యంలో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు బండి ఎక్కి బాదార్లన్నీ తిరుగుకుంటా రోడ్డు భద్రత గురించి పబ్లిక్కు అర్థమయ్యేటట్టు ర్యాలీ తీసిండట. మరి పొన్నం సారు బైకు మంచిగానే నడిపిండా, హెల్మెట్ పెట్టుకుండా అంటే మనమే పోయి చూద్దాం పారి. వరేవా ఎర్ర కలర్ స్కూటీ ఎక్కి మంచిగానే కూర్చున్నాడు కదా సారు. ఉండుడే కురుసగా బందోబస్తుగా ఉంటాడా. బండి ఎక్కితే కాళ్ళు మంచిగానే అందిరే. ఆ పెద్ద పెయ్యి మనిషి అయ్యేసరికి జర బండి కూడా జరంతా శాఖాబ్జాలు కిందికే అనుకోవచ్చు. మంత్రి సారుతో పాటు వెనక ఎవ్వరినో కూడా ఎక్కించుకుండు కదా. అయ్యా మంత్రి గారు జర పైల మందిలా నడుపుతుండ్రు, బండి ఎక్సలేటర్ ఎక్కువ పిండకుండ్రి. ఎందుకంటే బుర్రు పిట్ట లెక్క బుర్రున ఉరికి నడమల ఎవరికన్నా తలిగితే అదో పరిశాను. పైలం జర మెల్లగా. ఇంకో ముచ్చట ఏందంటే మళ్ళెందుకు ఎవరెవరితోనో కాంట్రవర్సీ అనుకున్నట్టే ఉండు, మంచిగానే హెల్మెట్ కూడా పెట్టుకుండు. ఇట్లా ఆదిలాబాద్ జిల్లాలో పెట్టిన అరైవు అలైవు కార్యంలో బస్సుల మంత్రి సందడి చేసిండట. అటు హైదరాబాద్ పట్టణంలో కూడా హైదరాబాద్ పోలీసుల పెబ్బ సజ్జనార్ సార్ కూడా ఇట్లా బుడ్డపిల్లలకు హెల్మెట్లు వంచుకుంటా పబ్లిక్ అందరికీ రోడ్డు భద్రత ముచ్చట్లు చెప్పుకొచ్చిండట. ఆ ముచ్చట గుడి నుండి బుడబుడ పిల్లలకు కూడా హెల్మెట్లు ఉండాలి. బండ్ల మీద ఎక్కి బండ్లు నడిపేటోళ్ళకే హెల్మెట్ ఉంటే సరిపోదు. 3 సంవత్సరాల మీద ఉన్న బుడ్డ పిల్లలకు కూడా హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలి, బయటకు రావాలి. అప్పుడే అందరి పానాలు మంచిగుంటాయి. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పుకొచ్చిండట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, సిపి సజ్జనార్ సారు అరైవు అలైవు కార్యం పెట్టి ట్రాఫిక్ రూల్స్ మంచిగానే చెప్తున్నారు. రూల్స్ పాటించకపోతే ఫైన్లు కూడా గట్టిగానే చేస్తున్నారు. మరి సర్కారు కూడా రోడ్లు చక్కదనంగా చేస్తలేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో నడిచే ప్రభుత్వం మీద కూడా ఇట్లనే ఫైన్ పని పెట్టుకోవాలి. సర్కారు కూడా సడాకులు చక్కదనంగా చేస్తే టక్కర్లు కూడా తక్కువ అవుతాయి. సగం 3 వాళ్ళ టక్కర్లు రోడ్లు చక్కదనం లేకనే అవుతున్నాయట. మరి సర్కారు ఎందుకు రోడ్లు ఓపిస్తలేదు? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పబ్లిక్ కు ఎట్లయితే ఫైన్లు వేస్తుర్రో సడకులు చక్కగా లేకుంటే అక్కడ లీడర్లకు కూడా ఫైన్లు వేయండి. అప్పుడు పబ్లిక్ లో కూడా మీ మళ్ళీ సర్కారుకు మంచి పేరు వస్తుంది. అట్లెందుకు ఆలోచన చేస్తలేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి సీతక్క అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్న ఫోన్లల్లో పెద్దెత్తున స్కామ్ అయ్యింది. మీ సెంట్రల్ సర్కారు వెంటనే చేయి సర్కారు మీద చర్యలు తీసుకోవాలని కారు పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిందట. మరి సెంట్రల్ సర్కారు కూడా బీఆర్ఎస్ పార్టీ రాసిన ఉత్తరంకు తిరిగి ఉత్తరం ఏమన్నా రాసిందా అంటే చూద్దాం నడువుర్రి. కారు పార్టీ లీడర్ మన్నే క్రిషాంక్ సారు ఇప్పుడు సెంట్రల్ సర్కారు మహిళా శాఖ మంత్రి అన్నపూర్ణ దేవ్జీ మేడంకు ఉత్తరం రాసిండు. సీతక్క పోషణ అభియాన్ పథకం కింద అంగన్వాడీ మేడాలకు ఇచ్చే ఫోన్లల్లో పెద్దెత్తున మోసాలు జరిగినాయి. అంగన్వాడీ మేడాలకు శాంసంగ్ A06 ఫోన్ల రేట్లలా తప్పొప్పులు ఉన్నాయి. ఖుద్దు మలి సర్కార్లో ఉన్న పెద్దలే స్కామ్ చేసిర్రు కాబట్టి మీ సెంట్రల్ సర్కారు వెంటనే వచ్చి మలి సర్కారు మీద యాక్షన్ తీసుకోవాలని కారు పార్టీ నుంచి ఉత్తరం రాసి పంపిర్రట. అయ్యా ఇప్పుడు ఎగురంతోనే సెంట్రల్ సర్కారుకు మంచిగానే ఉత్తరం పంపిర్రు. కానీ మీ కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారు ఏం సొక్కమైనోడు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల పైకం అంతా పాడు చేసిర్రట. సగం 3 వాళ్ళ పైకం వేసుకుర్రని అసెంబ్లీలో చర్చ పెట్టి సిబిఐకి కేసు అప్పచెప్పాలని తీర్మానం చేసి సెంట్రల్ సర్కారుకు పంపితే ఇన్ని దినాలు అవుతున్నా కూడా ఆ కేసు ముచ్చటే ముంగడికి వస్తలేదు. అసోడిది ఇప్పుడు అంగన్వాడీ మేడాలకు ఇచ్చిన ఫోన్ల స్కాము బయటకు వస్తుందా సారు? అయినా ఏ సర్కారు సక్కరైనది కాదు. ఏ ప్రభుత్వం శుద్ధపూస పనులు చేస్తుంది? ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు అధికారంలోకి వచ్చేదాకానే అమ్మ అయ్యా అని కడుపుల తలకాయ పెట్టి కమ్మగా మాట్లాడతారు. అధికారంలోకి వచ్చినాక కమిషన్ల కథనేనా ఎన్ని ప్రభుత్వాల చూడలేదు, ఎంతమంది రాజకీయ నాయకుల చూడలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒక ప్రైవేట్ కంపెనీ లెక్క తయారు చేస్తున్నాడట. పార్టీ చెప్పినట్టు సీఎం సారు ఈనుడు కాదు, ఇప్పుడు సీఎం రేవంత్ సార్ చెప్పినట్టే చేయి పార్టీ ఈయనతట్టు చేస్తున్నాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తయారు చేస్తున్నాడు. ఏదైనా పార్టీ సూచనల మేరకు ప్రభుత్వం నడవాలి, అది రివర్స్ గా ప్రభుత్వ సూచనల మేరకు పార్టీ నడుస్తుందా? ఇన్నరా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఇనరా మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ లెక్క మాజీ సీఎం కేసీఆర్ సార్ కాదట. ఆయన వయసుకిలు ఇచ్చి మాట్లాడతాడని జీవన్ రెడ్డి సార్ చెప్పుకొచ్చుండు. అయ్యా జీవనాల సార్ ఇన్ని దినాలు మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడిన మాటలిని ఇప్పుడు కారు పార్టీ తీర్థము కడపార దాగుదామనుకున్నాక మాట్లాడుతున్న మాటలు వింటుంటే లీడర్లు అంటే ఇట్లనే ఉంటారు కావచ్చు. గడియకో మాట అనుకుంటా రంగులు మార్చే ఊసరెల్లి కూడా రాజకీయ నాయకులను చూస్తే ఆగమైతుంది కావచ్చు. వీళ్ళు నాకన్నా ఘోరం ఉన్నారు కదా, ఎప్పుడు ఏ కండువా వేసుకుంటారు, ఎప్పుడు ఏ లీడర్లను లావాడతారో, ఏ లీడర్లను దించుతారో అని ఆగమాగమూ ఉంటదేమో. అయినా ఇప్పుడు వ్యక్తిత్వాల గురించి ఎందుకు తీసారు? ముందుగాల పబ్లిక్ మీ వ్యక్తిత్వం గురించి ఏమనుకుంటారో తెలుసుకోని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
హైదరాబాద్ పట్టణంలో దోమలతోని పబ్లిక్ అవస్థలు పడుతున్నారు కదా. పొద్దు గూకిందంటే చాలు పొట్టు దోమలు వస్తున్నాయట. దోమలతోని తిప్పలవుతున్నదని మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు కూడా చెవులు కోసిన మేకలోనే మొత్తుకున్నా కూడా షెయి సర్కారు దినం పట్టణంలో ఫాగింగ్ చేస్తలేదా, దోమల పౌడర్ కొడతలేదా అంటే చెప్తాపాన్రి. పట్నంలో అపార్ట్మెంట్ల కాడ కావలి కాసే సెక్యూరిటీలు ఇట్లా మచ్చడిదానులు తెచ్చుకొని కప్పుకొని కావలిగా వస్తురట. పొద్దుమీకిదేదాలు దోమలతోని వశం అయితలేదట. ఒకడే కుట్టుడు పెట్టేసరికి జరాలు వస్తున్నాయని ఉపాయంతో మచ్చడిదాన్ని తెచ్చుకొని ఇట్లా నిండా కప్పుకొని కూర్చున్నారట. ఇట్లా ఒక అపార్ట్మెంట్ల కాడనే కాదు, అటు పట్నంలో ఉన్న ఇండ్లకు కూడా దోమలు బాగా పోతున్నాయట, ఎక్కువనే బాధలున్నాయట. మన కారు పార్టీ లీడర్ కమ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు అసెంబ్లీలకు దోమతెరతోని చేసిన అంగీలాగా వేసుకొని షెయి సర్కారుకు సురుకులు పెట్టిండు కదా. అయ్యా ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి రేవంత్ సారు, మరి పట్టణంలో చీకటైతే దోమలతోని మస్తు తిప్పలు అవుతున్నదట. దినం మున్సిపాలిటీలతోనే ఫాగింగ్ కొట్టే పని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న పసుపు రైతులు పట్టరానంత కోపంగా ఉన్నారట. ఒకవేళ లీడర్లు గండ్లబడితే మాత్రం వాళ్ళని వేసినాకనే మాట్లాడతామన్నంత మాట మీద ఉన్నారట. ఇప్పుడు పసుపు రైతులు ఎందుకంత కోపంగా ఉన్నారు? కొనుగోలు కేంద్రాలు సురువు చేయలేదా, పసుపుకు మద్దతు ధర మంచిగా పెట్టలేదా, ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. చూసిండ్రా, పాత పద్ధతిలో కాకుండా పసుపును మార్కెట్ యార్డు ఆఫీసర్లు కొత్త పద్ధతితోని ధర తక్కువ చేసి కొంటుండ్రని కోపానికి వస్తుండు. పసుపు రైతులంతా కలిసి వచ్చి మార్కెట్ యార్డులకు పోయి ఆఫీసర్లను నిలదీసేందుకు వస్తే వాళ్ళకు పోలీసులు అడ్డం తిరిగి లోపలికి పోనీయకుండా ఆపిరట. అందుకే పోలీసులు ఆపినా సరే అని కోపానికి వచ్చిన పసుపు రైతులు మార్కెట్ యార్డు లోపలికి పోయి పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, 4 దినాల కింద 16,000కు కొని ఈ 4 దినాల సంధి 8,000కు కొనుడు ఏంది, సగానికి సగం ధర దించుడు ఏందని కోపానికి వచ్చి కుర్చీలు టేబుళ్ళు ఏవి కానొస్తే వీటిని ఎరగొట్టిరట. అయ్యా మార్కెట్ కమిటీ పెబ్బలారా, మరి ఇట్లా ఆరుగాలం కష్టపడి వండించిన పసుపు రైతులకు మద్దతు ధర పెట్టి మంచిగా కొనాలే కదా. పూటకో రేటు మార్చుకుంటా వాళ్ళను ఆగం చేస్తామంటే ఎట్లా సారు? ఇదేనా ప్రజాప్రభుత్వం, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా కాంగ్రెస్ పార్టీలు తీసుకొస్తామన్న మార్పు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొందరు ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఫోన్లోనే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకునే వాళ్ళకు చెప్తున్నా. అసొంటి వాళ్ళ గురించి ఇప్పుడు వార్త పట్టుకొని వచ్చిన జర మంచిగా మనసు పెట్టి 2 చెవులు ఎలుము చేసుకొని టీవీలో అయినా ఫోన్లో అయినా సౌండ్ ఎక్కువ పెట్టుకొని నుండ్రి. ఇంతకు ఏం ముచ్చట చెప్పబోతున్నవే బాలన్న అంటారా? మొదలు పెడుతున్నా ఈ నుండ్రి. మేడ్చల్లో ఉంటున్న శరద్ యాదవ్ అనేట ఆయన ఇంట్లో మంచి నూనె అయిపోతే జెప్టో యాప్లో ఆర్డర్ పెడితే జప్పన్ వస్తుందని 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా ఆర్డర్ పెట్టిండట. పెట్టంగానే డెలివరీ బాయ్ కూడా నూనె డబ్బాను తెచ్చి ఇచ్చిండట. ఆ డబ్బా మూత తీసి చూస్తే అందులో నూనె లేదట, మొత్తం మంచినీళ్ళు ఉన్నాయట. అగో నూనె డబ్బాల మంచినీళ్ళు ఉండు ఏందే బాలన్న అంటారా? బాధితుడు చెప్తున్నాడు ఈ నుండి. ఉంటాను నేను, నా పేరు శరత్ యాదవ్. నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్ లో వాటర్ వచ్చిందన్న. ఈయనరా ఫ్రీడమ్ నూనె డబ్బాకు సీల్ కూడా వేసే ఉందట. ఇట్లా తీసి వాడుకుందామనేసరికి నూనెకు బదులు నీళ్ళు వచ్చినాయట. ఇంకా మొత్తం ముచ్చటి నుండి అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది. స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ చేయడం ఎవరు లేరు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిపిస్తే మేము వస్తామని చూస్తామని చెప్పడం జరిగింది. తప్పించి ఇప్పటివరకు ఎవరు రాలేదు. జరిగి కూడా 1 అవర్ అయింది. నూనె డబ్బాల నూనెకు బదులు నీళ్ళు వచ్చినాయని ఆర్డర్ పెట్టిన జెప్టో యాప్ ఆఫీస్ కాడికి వస్తే అందులో ఎవ్వరు కూడా చక్కగా సమాధానం చెప్తలేరట. ఫోన్ల పెద్ద ఆఫీసరు అనుకుంటా మాట్లాడితే వచ్చి చూస్తామని గంట అవుతున్నా కూడా ఎవ్వరు వస్తలేరట. ఇట్లా జెప్టో కంపెనీలో ఆర్డర్ పెడితే నూనెకు బదులు నీళ్ళు వచ్చినట్టు ఇంకో మహిళ బ్లింకిట్ అనే ఆన్లైన్ యాప్ల షాపులో ఆర్డర్ పెట్టిందట. మరి అగో ఆమెకు వచ్చినాయా రాలేదా అంటారా? ఆమెనే చెప్తున్నది నుండి. मेरा नाम ऐश्वर्या है। मैं आज ब्लिंकिट से फिश ऑर्डर करी थी ये 7 o'clock के टाइम पे। फिश ऑर्डर करने के बाद मेरे को मैं ऑलरेडी पका भी थी, वो पका के हम लोग खाना भी स्टार्ट कर दिए। उसके बाद हम लोग को थोड़ा स्मेल आ रहा तो हम लोग फिर जाके ఇనరా మీది పట్టణంలో ఉంటున్న ఈ మహిళ రాత్రి చేపల కూర వండుకుందామని బ్లింకిట్ ఆన్లైన్ యాప్ నుంచి ఆర్డర్ పెట్టిందట. వచ్చిన చేపల కూర కవర్ను చూడకుండా మంచిగానే మసాలా వేసి వండినాక ఇంటిలాదులు కూర్చొని తింటుంటే మసాలా వాసన రాకుండా కంపు వాసన వచ్చిందట. ఇట్లా చేపల కూర ఇప్పుడే వండినాక ఇట్లెందుకు వాసన వస్తుందని చెత్తబుట్టిలో వేసిన కవర్ను చూసిందట. ఇట్లా డేట్ అయిపోయిన చేపలు ఎట్లా తెస్తావని బ్లింకిట్ యాప్ వాళ్ళకు ఫోన్ చేస్తే చక్కగా సమాధానం చెప్తలేరని పోలీస్ స్టేషన్లకు పోయి కేసు పెట్టిందట. చూసినరా, పెయ్యి నొయ్యకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఆర్డర్లు పెడతామనుకుంటే ఇట్లనే ఆగమవుతారు. అందుకే మీరే మార్కెట్లకు పోయి ఎవి మంచిగున్నాయో చూసి తెచ్చుకొని తినుండ్రి. ఇప్పటికే పట్టణంలో కల్తీ బాగోతాలు మొత్తం బయటకు వస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ యాప్లను కూడా నమ్మితే ఆగమవుతారు సుమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటట్టునే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు మీకు వినిపిస్తూనే ఉంటాం మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అని.